మహిళల సాధికారతకు ఆర్థిక స్వావలంబన ఎంతో ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా యువతులు ముందుగా తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి చేరుకోవాలని, ఆర్థికంగా బలంగా మారిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని సూచించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడారు కేటీఆర్. ఈ నేపథ్యంలోనే ఆయన యువతకు పలు సూచనలు చేశారు. అమ్మాయిలు విద్యను పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని చెప్పారు. జీవితంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం, స్వయం ఆధారిత జీవనం చాలా అవసరమని పేర్కొన్నారు. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన నిర్ణయమని, అయితే ముందుగా అమ్మాయిలు తమ కెరీర్ పై దృష్టి పెట్టి ఆర్థికంగా స్థిరపడాలని కేటీఆర్ సూచించారు. ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే స్థాయికి చేరుకున్న తర్వాత వివాహం చేసుకోవడం మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే, మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కానీ, ఒక పరిశ్రమ పెట్టినాక కానీ, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాలం మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం.